సోలార్ కొనుగోళ్ళు అయితే గనక బాగా తగ్గిపోతున్నాయి. ఏదైతే సోలార్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ అంది కదా అన్నటువంటి సాక్షి రాసుకొచ్చింది. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచడం తగ్గిస్తామని ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు పదవిలోకి రాగానే 15,485 కోట్ల ఛార్జీల భారం ప్రజలపై వేశారు. ఇదేంటని నిలదీస్తున్న వాళ్ళకి సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవడం ఉచిత సలహా ఇవ్వడంతో పాటు వాళ్ళ చేత బలవంతంగా రిజిస్ట్రేట్ చేయిస్తున్నారు. ఇంటిపైనే కరెంటును ఉత్పత్తి చేసి వాడుకోవడంతో పాటు అమ్ముకుని లాభం పొందొచ్చు అంటే నమ్మిస్తున్నారు. ప్రతి ఇంటిని ఓ విద్యుత్ గ్రిడ్గా మారుస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ ప్రజల నుంచి కనీస స్థాయిలో స్పందన రావడం లేదు. దీంతో ప్రజలను ఒప్పించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. సోలార్ రూఫ్ టాపులు రిజిస్ట్రేషన్ చేయించాలని సర్కార్ విద్యుత్ శాఖ అధికారులకు లక్ష్యాలు నిర్దేశిస్తుంది. దీంతో వాళ్ళు క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. వినియోగదారులతో బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు పాట్లు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీని 6,000 వరకు ఉండడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గం రిజిస్ట్రేషన్ చేయించేందుకు సతమతమవుతున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించలేమంటున్న ప్రజలకు విద్యుత్ అధికారులు ఆ ఛార్జీ చెల్లించిన అవసరం లేదని విద్యుత్ బిల్లులో విడతల వారికి సర్దుబాటు చేస్తామని చెప్తున్నారు. దీన్ని నమ్మి సంతకాలు చేసిన వాళ్ళకి నెల తిరగకుండానే విద్యుత్ బిల్లు మోతమోగుతోంది. సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్న ప్రభుత్వం రాయితీలు ఎరవేస్తుంది. దీనికోసం విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి పలు ప్రతిపాదనలు చేయించింది. దీంతో ఇళ్ల మీద 10 కిలోవాట్ల సామర్థ్యం వరకు ఉండే సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఏర్పాటుకి రిజిస్ట్రేషన్ ఛార్జీల మాఫీతో పాటు నెట్ మీటరింగ్ ఖర్చులు మినహాయించాలని ఏపీఆర్సీ నిర్ణయించింది. ఈ మేరకు డిస్కంలు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం రాయితీలు ఇచ్చిన 3 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్ టాప్ పెట్టాలంటే 1.8 లక్షలు వెచ్చించాలి. దీనికి అదనంగా దరఖాస్తు రుసుము 5 కిలోవాట్ల వరకు ₹1,000, ఆ పైన 5,000 చొప్పున చెల్లించాలి. మీటరింగ్ ఛార్జీలు కూడా ప్రస్తుతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అదనపు ఛార్జీలు మాత్రం మినహాయిస్తామంటున్నారు. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ వల్ల రోజు దాదాపు 12 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుందంటే నెలకు 360 యూనిట్లు. రోజు ఎండ ఉండదు కాబట్టి సగటు 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా. రాష్ట్రంలో దాదాపు 3 నెలలు వర్షాలు అధికంగా కురిస్తే మిగతా రోజుల్లోని అనేక ప్రాంతాల్లో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంత విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం లేదు. నిజానికి విద్యుత్ ఉత్పత్తి విధానాలు సౌర విద్యుత్ ఉత్పత్తి ఏమి ఎక్కువని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. అందువల్లనే ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కలిపి రూప్ టాప్ సామర్థ్యం 11 గిగావాట్లు అయితే అందులో నివాస గృహాలపై ఉన్నది కేవలం 2.7 గిగావాట్లు మాత్రమే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.